గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై కెనన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు హైపోథైరాయిడిజం గురించి చెప్తాను. డాగ్స్లో ఇట్ ఈస్ వెరీ కామన్. హ్యూమన్లో ఎట్లా ఉంటుందో హైపోథైరాయిడ్, డాగ్స్లో కూడా వెరీ కామన్. ఎస్పెషల్లీ ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఎందువలన వస్తుంది, తర్వాత ట్రీట్మెంట్ గురించి చెప్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటే చివరి వరకు చూడండి. ఓకే, ఇది ఎక్కువగా ఏంటంటే మిడిల్ ఏజ్ డాగ్స్లో వస్తుంది ఈ హైపోథైరాయిడిజం అనేది. 4 to 7 years ఏజ్లో ఎక్కువగా కనపడుతుంది మిడిల్ ఏజ్ డాగ్స్. మెయిన్గా ఏంటంటే ఫిమేల్లో మనం మెయిన్గా చూడాలంటే ఫిమేల్స్ హీట్కి రాకుండా ఉండే ఫిమేల్స్ ఉన్నాయంటే మనం సస్పెక్ట్ చేయాలి ఫస్ట్. తర్వాత మేల్ కూడా క్రాసింగ్ చేయడానికి ఫిమేల్ని ఇంట్రెస్ట్ చూపించదు. తర్వాత పిల్లలు కూడా క్రాస్ అయినా కూడా పిల్లలు రావు. మేల్కి క్రాస్ అయినా ఫిమేల్కి రావు. ఫిమేల్ హీట్కి వచ్చినా కూడా సరైన హీట్ రాదు, ప్రాపర్ హీట్ రాదనమాట. లోపల అండాలు ఎగ్స్ రిలీజ్ కావు. ఓ ఫాలిక్యులర్ స్టిమ్యులేషన్, ఫాలికల్స్ ప్రొడక్షను, ఓమన్ రిలీజ్ అనేది ఉండదు. సో పిల్లలు డెలివరీ అవ్వటలేదు క్రాస్ అయినా, మేల్కి కానీ మేల్ క్రాస్ అవ్వకపోవటం, ఫిమేల్ క్రాస్ అయినా కూడా పిల్లలు రాకపోవటం కనుక కంటిన్యూస్గా 2-3 క్రాసింగ్లో జరుగుతుందంటే ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయాలి. ఇది మేల్స్లో అదొక ఇంపార్టెంట్ థింగ్. తర్వాత స్కిన్ డిసీజ్ కామన్గా రావటం, రికరెంట్ స్కిన్ డిసీజ్ ఉండి రిపీట్ అవుతుంటే స్కిన్ డిసీజ్ కూడా మనం సస్పెక్ట్ చేయాలి. దీంట్లో ఏంటంటే మెయిన్గా సిమెట్రికల్ అలోప్లేషియా అంటారు. సిమెట్రికల్ అలోపేషియా మీకు కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాను, అది చూడండి. వీడియోలో కూడా కంటిన్యూషన్ ఫొటోస్ చూపిస్తాను. సిమెట్రికల్ అలోపేషియా అంటే సపోజ్ ఇక్కడ హెయిర్ పోయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్, ఈ సైడ్ కూడా పోతుంది. తర్వాత ఈ చెయ్యికి ఈ ఫ్రంట్ లెగ్ పోయింది అనుకోండి, ఈ ఫ్రంట్ లెగ్ కూడా పోతుంది. తర్వాత పొట్ట ఈ సైడ్ పోయిందంటే ఈ సైడ్ కూడా పోతుంది. దీన్నే సిమెట్రికల్ అలోపేషియా అంటారు. దీంట్లో ఇచ్చింగ్ ఉండదు, నో ఇచ్చింగ్. మామూలుగా అదర్ స్కిన్ డిసీజ్లో సపోజ్ మైట్స్ ఇన్ఫెక్షను, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షను, ఈస్ట్ ఇన్ఫెక్షన్లో మనకి ఇచ్చింగ్ ఉంటుంది. దీనికి ఇచ్చింగ్ ఉండదు అనమాట. తర్వాత క్రస్ట్ ఫార్మేషన్ ఉంటుంది, నల్లగా క్రస్ట్ ఫామ్ అవుతాయి. దీనికి ఏంటంటే మెయిన్గా హీట్ సీకర్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మీ డాగ్ కనుక ఎక్కువ శాతం ఎండలోకి వెళ్ళి పడుకుంటుందంటే మీరు అదే సస్పెక్ట్ చేయండి. ఎండలోకి వెళ్ళి పడుకోదు, ఇది హీట్ సీకర్ అంటారు. ఎందుకంటే చల్లదనాన్ని భరించలేవు అవి, ఎక్కువటికి వేడి కావాలా. థైరాయిడ్ డెఫిషియన్సీ ఉందంటే ఎప్పుడైతే మీ డాగ్ ఎక్కువ శాతం ఎండలోకి వెళ్ళి పడుకోవడానికి ఇష్టపడుతుంది, స్కిన్ డిసీజ్ రిపీట్ అవుతుందంటే ఈ కేసుల్లో కంపల్సరీగా 50% కేసుల్లో మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ర్యాట్ టైల్ అపియరెన్స్ అంటారు. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఫోటో చూపిస్తాను వీడియోలో, మీరు చూడండి. ర్యాట్ టైల్ అంటే ఏంటంటే హెయిర్, టైల్కి ఉన్న హెయిర్ మొత్తం ఊడిపోయి, మీరు ర్యాట్ టైల్ చూసుంటారు, దానికి హెయిర్ ఉండదు. ఏ ర్యాట్ అయినా చూడండి హెయిర్ ఉండదు అనమాట. అందుకని ర్యాట్ టైల్ అపియరెన్స్ అంటారు అనమాట. డాగ్కి తోక్ అన్నిటికీ హెయిర్ పోతుంది, తర్వాత బేస్ ఆఫ్ ది టైల్ కూడా లావ్ అయిపోతుంది అనమాట. దీన్నే ర్యాట్ టైల్ అపియరెన్స్ అంటారు. ఇది వెరీ కామన్. తర్వాత ఎక్కువ శాతం ఏంటంటే డాగ్ ఫ్యాటీ అవుతుంది అనమాట. ఫ్యాటీగా మారిపోతుంది, ఎందుకంటే ఎక్సర్సైజ్ ఉండదు, డల్నెస్ ఉండటం వల్ల ఫ్యాటీ అయిపోవటం. ఫ్యాటీ అయినప్పుడు మనకి బ్లడ్ టెస్ట్లో కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే మనం చూడాల్సింది T3, T4, TSH ఈ బ్లడ్ టెస్ట్లో చేయాలన్నమాట. హ్యూమన్ ల్యాబ్లు వాడచ్చు, ప్రిఫరబుల్లీ వెటర్నరీ ల్యాబ్ వాడితే మంచిది. ఒక అన్ని చోట్ల మన గుంటూరు లాంటి సెంటర్స్లో వెటర్నరీ ల్యాబ్ దొరకదు, ఎందుకంటే కాస్ట్లీ ల్యాబ్ ఎస్టిమేషన్కి మనం ఎఫర్ట్ చేయలేరు ఇక్కడ క్లయింట్స్. అందుకని ఆ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టరు. సో సిటీస్లో మనకి బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా మెట్రో సిటీస్లో ఎక్కువగా ఈ ల్యాబ్స్ ఉంటాయి, వెటనరీ ల్యాబ్స్. మనకి హ్యూమన్లో ఏంటంటే ఈ 3 చేస్తారు, కానీ వెటనరీలో ఈ T4 అనేది వెరీ ఇంపార్టెంట్. T4 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని ఎస్టిమేషన్ ఇంపార్టెంట్ మెయిన్గా మనం చేయాల్సింది. దీనికి చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఎల్ట్రాక్సిన్ అని, థైరోనార్మ్ అని, ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఈ పాజిటివ్ లెవెల్స్ వచ్చినాయి, వాటికి మనం కంపల్సరీగా లైఫ్ లాంగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వితిన్ 1 month మనకి డాగ్ యాక్టివ్ అయిపోతుంది. తర్వాత స్కిన్ డిసీజ్ పోయి నార్మల్ అయిపోతుంది అనమాట. ఆ సిమ్టమ్స్ మనకు కనపడుతుందంటే డెఫినెట్గా ఇది థైరాయిడ్ డెఫిషియన్సీ అనుకోవాలి. కాకపోతే ఏంటంటే మన ల్యాబ్స్ కూడా 100% మనకి కరెక్ట్ ల్యాబ్స్ రావు. అందుకని మనం మంచి ల్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఇది ఎస్టిమేషన్ చేయాలన్నమాట. ఇది మామూలుగా ఏంటంటే ఈ T3 ఎస్టిమేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు మనకి డాగ్స్లో. ఓన్లీ T4 ఇంపార్టెంట్, TSH ఇంపార్టెంట్. TSH నార్మల్గా ఉండి ఈ T4 కనుక తక్కువగా ఉందంటే, బిలో నార్మల్ కనుక ఉంటే మనం
డయాగ్నోజ్ చేయొచ్చు అనమాట. మామూలుగా ఏంటంటే ఈ T4 లోగా ఉంటుంది, TSH నార్మల్గా ఉందంటే దట్ ఈస్ వెరీ కామన్ ఇన్ కేస్, అది కామన్గా ఉంటుంది. తర్వాత ఏ బ్రీడ్స్లో ఎక్కువ ఉంటుంది చెప్తాను. గోల్డెన్ రిట్రైవల్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ల్యాబ్రడార్ ఉంటుంది, డాబర్ మ్యాన్, ఐరిష్ సెటర్స్, డాష్ హౌండ్స్, బాక్సర్స్, కాకర్ స్పానియల్స్, ఈ బ్రీడ్స్లో ఎక్కువగా మనకు కనపడుతుంది. మెయిన్గా ఈ ఎల్ట్రాక్సిన్, థైరోయిడ్ డాగ్ యొక్క వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి మీకు వెటనరీన్ డిసైడ్ చేస్తాడు. ఫస్ట్ కొంచెం ఓవర్ డోస్ అంటే నార్మల్ కంటే ఎక్కువ డోస్ ఇవ్వాలా, తర్వాత గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలా. త్రూఅవుట్ ఇట్స్ లైఫ్ వాడాల్సి ఉంటుంది. ఇది వెటనరీన్ దాని ఏజ్ని బట్టి, వెయిట్ని బట్టి డిసైడ్ చేస్తాడు. అది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వెట్ దగ్గరికి వెళ్ళండి. ఆ డోస్ డిసైడింగ్ అనేది కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది మనం మీకు చెప్పినా కూడా డోసేజ్ మీకు అర్థం కాదు కాబట్టి నేను ఎక్కువగా చెప్పట్లే, జస్ట్ నేమ్స్ చెప్తున్నాను. మెయిన్గా ఈ థైరాయిడ్లో సిమ్టమ్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మీకు అర్థం చేసుకోండి. మెయిన్గా సిమెట్రికల్ అలోపేషియా 2 సైడ్లో ఉంటుంది, ఇచ్చింగ్ ఉండదు, హీట్ కావాలని కోరుకుంటే ర్యాటైల్ అపియరెన్స్, ఫ్యాటీగా అవుతాయి. ఈ సిమ్టమ్స్ని బట్టి మీరే ఐడెంటిఫై చేయొచ్చు. ఈ సిమ్టమ్స్ కనుక ఒక డాగ్లో ఉన్నాయంటే 50% ఆఫ్ కేసెస్ పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. సో ఈ బ్లడ్ టెస్ట్ చేసి మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకుంటే జనరల్గా హ్యూమన్లో ఎట్లయితే ఇంప్రూవ్ అవుతామో యానిమల్స్లో కూడా ఇంప్రూవ్ అవుతాం. కాకపోతే ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మనం అనలైజ్ చేసుకోవాలి. మనం ఈ ఎల్ట్రాక్సిన్ వాడుతున్న కాడి నుంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత నార్మల్గా వస్తుందో లేదో బ్లడ్ టెస్ట్ చేసుకుంటా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే జనరల్గా డాగ్స్ హెల్తీగా ఉంటాయి, వాటి లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఐ థింక్ ఈ వీడియో వలన మీకు హైపోథైరాయిడిజం గురించి మీకు కొంత అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మంచి వీడియోలు నెక్స్ట్ చేయడానికి ట్రై చేస్తాను, క్లినికల్ కేసులు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళకి షేర్ అయ్యేటట్టు చూస్తే ఇది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను.